నీ ముందు ఒక 2 స్ట్రైట్ క్వశ్చన్స్ ఉంచుతాను. హా, దానికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఓకే. ఎస్పెషల్లీ పాడుతా తీయగా వంటి షోలో, పాడుతా తీయగాలోనే వంటి షో ఏముంది, పాడుతా తీయగాలో ఓ క్యాస్ట్ బేసిస్ ప్రిఫరెన్స్ ఉంది అనేటువంటిది మీడియాలో చాలా కాలంగా ఉన్నటువంటి ఒక అలిగేషన్. ఓ కాస్ట్కి సంబంధించిన వాళ్ళనే సెలెక్ట్ చేస్తారు, ఓ కాస్ట్కి సంబంధించిన వాళ్ళనే విన్నర్ అయ్యేటట్లు చూస్తారు, ఓ కాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళకే ప్రిఫరెన్సెస్ ఎక్కువ ఇస్తారు, క్రూ నుంచి జడ్జెస్ వరకు అని. అవునా? యాక్చువల్లీ ఐవ్ హర్డ్ అబౌట్ దట్. కానీ నాకు అలాంటిది ఏం జరగలేదు కాబట్టి ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ దట్. నాకు అవుతేనే నేను మాట్లాడతాను. సో నాకు జరిగింది నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పటివరకు అవ్వలేదు పాడతా తీయగాలో. సో ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ కాస్ట్ అండ్ ఆల్ దట్. ఓకే, కాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంటుందా అసలు? అంటే మీరు చెప్పినటువంటి డిస్క్రిమినేషన్లో కాస్ట్కి సంబంధించినటువంటి డిస్క్రిమినేషన్ కూడా ఉంటుందా? తెలీదు, ఐ డోంట్ నో పర్సనలీ, బట్ మేబీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఉండొచ్చు అని అనుకుంటున్నాను. సో బట్ పర్సనలీ నాకైతే అవ్వలేదు. ఓకే, ఐ కెన్ సే దట్ కాన్ఫిడెంట్లీ. మీ వరకు వచ్చిందో రాలేదో నాకైతే తెలియదు. కానీ వస్తే నా సెకండ్ క్వశ్చన్, వాళ్ళు కావాలనుకున్న కాస్ట్కి, అంటే వాళ్ళు ఎంచుకున్న కులానికి మీరు లేరు కాబట్టే, మీరు చెందిన వాళ్ళు కాదు కాబట్టే మిమ్మల్ని టార్గెట్ చేసి కాస్ట్యూమ్స్ విషయంలో సైకలాజికల్గా మిమ్మల్ని కిల్ చేశారు అనేటువంటిది మెజారిటీగా మీకు సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట. ఇప్పటివరకైనా మీ దాకా వచ్చిందా మాట? ఎవరన్నా మాట్లాడారా? నేనే చెప్తున్నానా? అంటే క్యాస్ట్ అయితే రాలేదు, బట్ మెంటలీ టార్గెట్ చేస్తున్నారు అదైతే వచ్చింది. సో క్యాస్ట్ గురించి నాకు తెలియదు, మేబీ అంతలా చెయ్యరు నాకు తెలిసి అయితే. మరి క్యాస్ట్ మైండ్లో పెట్టుకొని అవన్నీ చేసే అంత చీప్ కాదైతే నేను అనుకుంటున్నాను. కానీ నాకు మెంటల్ టార్చర్ పెట్టినంటే నిజం, నేను అవన్నీ చెప్పాను నా రీల్లో, అది కూడా చెప్పాను. ఎలా అంటే నేను చెప్తాను అది కూడా, పాడే ముందు కరెక్ట్ రోల్ అయ్యే ముందు 3, 2, 1 అనే ముందు డైరెక్టర్ గారు వచ్చి ఈరోజు ఎలిమినేషన్ ఉంది గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా పాడండి అని ఇలా చెప్పడము. కరెక్ట్ ఎలిమినేట్ అయ్యే స్కెడ్యూల్లోనే ఇది జరిగింది ఫస్ట్ ఎపిసోడ్ ముందు. ఇప్పుడు ఆ రీల్ కూడా పోస్ట్ చేశారు జ్ఞాపిక వాళ్ళు, నేను ఎలిమినేట్ అయిన స్కెడ్యూల్ది, అందరూ బిహైండ్ ద సీన్స్ అని. నేను ఏదో ఇలా డాన్స్ చేసి ఆయనతో చేయించారు, అది కూడా కంటెంట్. ఓకే, దే ఫోర్స్డ్ మీ. నా మొహంలో అది కనిపిస్తుంది, నాకు ఇంట్రెస్ట్ లేదు. అది కూడా నేను పాడాక నాతో అలా డాన్సులు చేయించి రీజన్ లేకుండా చేయించారు. ఆ మూవీలో శ్రీదేవి గారు ఎలా చేశారు, నువ్వు అలా చెయ్యి అది ఇది అని. సో అదే రీల్లో పెట్టి ఇప్పుడు నన్ను ఎలా పోర్ట్రే చేస్తున్నారంటే, ఈ అమ్మాయి తనకు తానే డాన్స్ చేస్తుంది, మేమేం ఫోర్స్ చేయలేదు అన్నట్టు ఆ పోర్ట్రే చేశారు రీల్లో. హియర్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఒకప్పుడు కేవలం గాత్రానికి గానానికి మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చినటువంటి పాడుతా తీయగా క్రమంగా పర్ఫార్మెన్సెస్కి, అంటే గాత్రం గానం సంగతి తర్వాత డాన్సెస్కి, మూమెంట్స్కి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తోంది, ఇచ్చేలా కంటెస్టెంట్ని ప్రోత్సహిస్తోంది. ఇదంతా టీఆర్పీ రేటింగ్స్ కోసమే అనేటువంటిది మీడియాలో ఉన్నటువంటి ఓపెన్ టాక్. బీయింగ్ యాజ్ ఎ కంటెస్టెంట్ ఒప్పుకుంటావా? ఐ టోటలీ అగ్రీ, 100% అగ్రీ చేస్తున్నాను. బికాస్ నాతో డైరెక్టర్ గారు కూడా చెప్పారు, కంటెంట్ డైరెక్టర్. హీ వాజ్ లైక్, అప్పుడు ఎరా కాదు, జానకి అమ్మ సుశీలమ్మ ఎరా కాదు ఇది, ఇలా నించొని పాడడానికి. ఇప్పుడు అలా చేస్తే ఎవరు చూడరు, ఇప్పుడు అంతా పర్ఫార్మెన్స్ మీద ఇంపాక్ట్ అయి ఉంటుంది, ఇప్పుడు విన్నర్స్ కూడా పర్ఫార్మెన్స్ చూసే మేము విన్నర్స్ చేస్తున్నాము అన్న ఇదైతే చెప్పారు మాతో. ఓకే, నువ్వు అసలు పర్ఫామ్ చేయట్లేదు, నువ్వు ఇంకా చెయ్యాలి, యూ హ్యావ్ టు డ్యాన్స్ చేయాలి, మంచిగా ఇంటరాక్ట్ అవ్వాలి అని కూడా చెప్పారు. ఓకే, కొన్ని మూమెంట్స్ ఫైన్, యాజ్ అ సింగర్ ఎంజాయ్ చేస్తూ మేము ఇస్తాం మేము అప్పుడప్పుడు. అంటే హౌ కుడ్ ఇట్ బి పాసిబుల్ ప్రవస్తి? ఇప్పుడు హై పిచ్లో పాడేటప్పుడు నోట్స్ ఎక్కడ మిస్ కాకుండా, గతులు సంగతులు జతులు మిస్ కాకుండా ఉండాలంటే మీ కాన్సన్ట్రేషన్ మొత్తం అంతా కూడా నాన్ పర్ఫార్మెన్స్ బేస్లోనే ఉండాలి. ఒక సింగర్ ప్రొఫెషనల్, అది కూడా రియాలిటీ షోలో కంటెస్ట్ చేస్తున్న సింగర్ పర్ఫార్మెన్స్ మీద కాన్సన్ట్రేషన్ పెడితే నోట్స్ మిస్ అయితే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? అక్కడ ఎవరు చెప్పరు, మిస్ అయినా చెప్పరు, బికాస్ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ పర్ఫార్మెన్స్. దాన్ని కూడా ఎక్స్ట్రా మార్క్స్ వేస్తున్నారు. చెప్పారు కూడా, పర్ఫార్మెన్స్కి విల్ గివ్ ఎక్స్ట్రా మార్క్స్ అని కూడా చెప్పారు ఆఫ్ ది స్క్రీన్. అంటే రాబోయే రోజుల్లో పాడుతా తీయగా రియాలిటీ షో కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి ఈ విధంగా మారుతుందా? పర్ఫార్మెన్స్ అంటే బహుశా అదేనే. యా అంతే. ఇంకా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉండాలంటే మేము యాక్టర్స్ కాదు, వీఆర్ సింగర్స్. ఆర్ సాంగ్ ఇస్ ఇంపార్టెంట్, ఆ వాయిస్ ఇస్ ఇంపార్టెంట్, మేము పిచ్చింగ్లో ఉన్నామా ఇవన్నీ ఇంపార్టెంట్. కానీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ లేవు, ఇంకా ఎంత ఇవ్వచ్చు అని వచ్చి చెప్పేవాళ్ళు పాడే ముందు. ఇది కూడా ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు, డైరెక్షన్ డిపార్ట్మెంట్.